రాష్ట్రానికి ఆశా శ్వాస ప్రత్యేక హోదానే, రాష్ట్రానికి ఆలంబన కూడా ప్రత్యేక హోదానే, ప్యాకేజీ ప్రత్యామ్నాయం కానే కాదు, అది చట్టబద్ధమైన హక్కు అంటూ సాక్షి ఇవాళ ప్రత్యేక కథనాన్ని ఇవ్వటం జరిగింది. ప్రత్యేక హోదా సాధించడం ద్వారా రాష్ట్రం ఎలాంటి పురోగభివృద్ధిలో ముందుకు పోతుంది, ఆర్థికంగా ఎలా అభివృద్ధి చెందుతుంది, ఉద్యోగ అవకాశాలు కానీ, పెట్టుబడులు కానీ, పరిశ్రమలు కానీ ఎలా తరలివస్తాయనే సమూల అంశాలను వివరిస్తూ ఇవాళ ప్రత్యేక కథనం ఇవ్వడం జరిగింది. ముందుగా ఈ హెడ్లైన్ షోలో పార్టిసిపేట్ చేయడానికి వైఎస్ఆర్సీపీ నుంచి కర్ణం ధర్మశ్రీ గారు వచ్చారు, అలాగే టీ కాంగ్రెస్ నుంచి జనక్ ప్రసాద్ గారు వచ్చారు, కాసేపట్లో టీఆర్ఎస్ నుంచి దేవిప్రసాద్ గారు పాల్గొంటారు, అలాగే విజయవాడ నుంచి శ్రీనివాసరాజు గారు బీజేపీ నేత లైన్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా ధర్మశ్రీ గారు, ప్రత్యేక హోదా అంశం పైన మీరు ప్రత్యేకంగా పెద్ద ఎత్తున పోరాటం ప్రారంభించారు. ఈ నెల 26 నుంచి కూడా వైఎస్ జగన్ గుంటూరు కేంద్రంగా ఆమరణ దీక్ష కూడా దిగుతున్నారు. ఈ ప్రత్యేక హోదా మీద ఈ మధ్యకాలంలో అంటే 26 నుంచి ఇవాళ నుంచి 26కు ఉన్న మధ్యకాలంలో సద్వినియోగం చేసుకోవాలన్న పార్టీ పరంగా ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. అసలు మీరు ఎలాంటి కసరత్తు చేస్తున్నారు, ఈ హోదా అంశాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళబోతున్నారు? యాక్చువల్లీ ప్రత్యేక హోదా అనేది ఏంటంటే ఇప్పుడున్నట్టు కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ తాలూకా తెలుగు వాళ్ళ మనోభావాల్లో దృఢంగా నాటుకుపోయినటువంటి అంశం అండి. ఎందుకంటే ఆ రోజు అడ్డగోలుగా విభజించినటువంటి కార్యక్రమంలో అన్ని కాంగ్రెస్తో పాటు బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ అన్ని పార్టీలు కూడా ఆ రోజు మద్దతు ఇచ్చాయి. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే సమైక్యాంధ్ర కట్టుబడి ఉంది, కానీ మిగిలిన అన్ని కూడా విభజనకి బాధ్యులై ఉన్నారు. ఈరోజు వాళ్ళందరూ కూడా ఆ రోజు ఏంటంటే కాంగ్రెస్ ఒకటే అధికారంలో ఉన్నప్పటికీ మిగిలిన ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళ అధికార పక్షం, ప్రతిపక్షం ఉభయ పార్టీలు కూడా ఆ రోజు అడ్డగోలుగా విభజించినప్పుడు తెలుగు ప్రజలకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకి ఒక గట్టి భరోసా ఇచ్చారు. ఏంటి అదొక్కటి ప్రత్యేక హోదా. ఎలాగుంది, ఎక్కడైనా భూ పంపకాలు జరిగేటప్పుడు, ఆస్తులు పంపకాలు చేసుకున్నప్పుడు అభివృద్ధి అనేది సమానంగా పంచాలా, అప్పులు కూడా సమానంగా పంచాలా. కానీ అభివృద్ధి ఒక పక్క పంచారు, మిగిలిందేమో అప్పులు చూస్తే ఏంటంటే ఇద్దరికీ పంచినట్టు కార్యక్రమం చేశారు. అది అయితే మాకు అందరికి కూడా ఉపశమనం ఏంటంటే పర్లేదు ప్రత్యేక హోదా వస్తుంది, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ నిరుద్యోగం అంతా కూడా పోయి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఎక్కువగా కలుగుతాయి. ఈరోజు రాష్ట్ర అభివృద్ధి ప్రగతి పదంలో మనకి విడిపోయినా సరే 63 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రగతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఒక తెలంగాణ ప్రాంతంలో ఎంతో డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో చేసాం. అంతకన్నా శరవేగంగా మనం ఒక 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు అని ఆ రోజు బీజేపీ చెప్పినట్టు వెంకయ్యనాయుడు గారు చెప్పి 10 ఏళ్ళలో పూర్తిగా ప్రత్యేక హోదా వల్ల ఆంధ్రప్రదేశ్ అక్షరక్రమంలోనే కాదు అభివృద్ధిలో ముందుంది అనే భావన అదొక్కటి చూపించారు. ఎలాగొచ్చిందంటే సార్, విభజించేటప్పుడు మీకు ఇప్పుడు మాకు ఇద్దరికి కావాల్సిన వీళ్ళ ఆశ నెరవేరింది. తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు ప్రజలకి ఆశ నెరవేరింది తెలంగాణ కావాలని. మాకేటి ఇచ్చారు, ఇక్కడ ఆశ నెరవేరింది, మాకు భరోసా ఇచ్చారు. భరోసా ఇప్పుడు ఏమవుతుంది, నిరాశగా మారుతుంది, నిరాశ అయిపోతుంది. ఎందుకంటే ఈ ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి ఇప్పుడు హోదా అంటే హోదా అది రాదా అని వాళ్ళే ప్రశ్నించే కొంతమంది తెలుగుదేశం సోదరులు ప్రశ్నించే ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీ బెటరు, అసలు హోదా సంగతిని పూర్తిగా పక్కన పెట్టి మరొక కొత్త వాదాన్ని తెరపైకి తెచ్చి ప్రజల్లో ఒక అయోమయం సృష్టించడానికి ప్రయత్నాలు చేశారని ఒక విపరీతమైన ఆరోపణ. వాస్తవంగా క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ మనోభావాలు ఎలా ఉన్నాయి అంటే ప్రత్యేక హోదాకి ఏమిటి ప్రజలు ఎర్రోలు కాదు, ప్రత్యేక హోదాకి ప్రత్యేక ప్యాకేజీకి ఒకటి ఉంది. ప్రత్యేక ప్యాకేజీ రైట్ఫుల్గా అడగలేము, ఏదో ఒకసారి ఇలాగ కలిగించి మామూలు ఇచ్చారు. ప్రత్యేక హోదా వల్లేటి 90% గ్రాంట్లు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఏ గ్రాంట్ అయినా సరే ఈ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే గ్రాంట్లన్నింటిలో కేంద్ర గ్రాంట్లో 90% ఫ్రీగా, గ్రాంట్ మీన్స్ ఫ్రీగా ఇస్తుంది. మిగిలిన 10% కూడా ఆంధ్రప్రదేశ్ భరించలేనటువంటి పరిస్థితిలో అది అప్పుగా ఇస్తుంది, అది కూడా కేంద్రం ఇస్తుంది. కానీ ప్రత్యేక హోదా అంటూ రాకపోతే మిగిలిన రాష్ట్రాలకి ఏముంది, ఓన్లీ 30% గ్రాంట్కి ఇచ్చి 70% రాష్ట్రాలు భరించాలి. మన రాష్ట్రం ఈరోజు ఆంధ్రప్రదేశ్ అలా భరించవసరం లేదు. ప్రత్యేక హోదాగానే ఇస్తే ప్రత్యేక హోదా వల్ల ఒక గ్రాంట్ ఒకటే కాదండి, ఇప్పుడు ఎక్సైజ్ ఉంది, ఆదాయపు పన్ను ఉంది, అది పూర్తి మినహాయింపు. ఆదాయ పన్ను అనేది పూర్తి మినహాయింపు. ఎక్సైజ్ ట్యాక్స్ కూడా ఓన్లీ టోటల్గా ఇప్పుడు కడుతున్నట్టు దానిలో 30% బేర్ చేయాలి, మిగిలినంత కూడా ఎగ్జంప్షనే. అలాగే పరిశ్రమలు, ఏ పరిశ్రమలు పెట్టినా ఔత్సాహకులు ఎవరు ముందుకు వచ్చినా సరే వాళ్ళందరికీ ఎక్సైజ్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రీ అయినేసరికి ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ వస్తాయి. నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ వచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉపాధి అవకాశాలు కలుగుతాయి, ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. అంతేకాదు ఈరోజు పాత పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అవి కానీ ఎక్స్పాన్షన్గా వెళ్ళినట్లయితే వాటికి కూడా ఇవే రాయితీలు లభిస్తాయి.
ఇవే రాయితీలు ఇది ఒక రాజకీయ పోరాటం కాదు, నిజంగా ఆంధ్రుల హక్కు కోసం చేస్తున్న నిజమే, ఇది రాజకీయ పోరాటం కాదు. మేము రాజకీయ పక్షాలు కూడా పిలిపిస్తున్నాం. అందుకని వామపక్షాలు ఇప్పటికే పూర్తి మద్దతు ఇస్తున్నాయి. రేపు మా నాయకులు ఎట్టి పరిస్థితిలో కూడా 26వ తారీఖున జరుగుతున్నటువంటి కార్యక్రమంలో నిరాహార దీక్ష చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేయాలనేది, నిర్వేదిక నిరాహార దీక్ష చేయాలనేది ఎందుకు సంకల్పూనారంటే ఇద్దరు మోసం చేశారు. ఇటు బీజేపీ అటు టీడీపీ చేసి ఏంటంటే ఈరోజు బీజేపీ టీడీపీ మాకు టోపీ పెట్టి ఈరోజు హ్యాపీగా అధికారంలో ఉండి ఈరోజు తెలుగు వాళ్ళకి బీపీ పెంచే కార్యక్రమం చేస్తున్నాయి. కాబట్టి వాళ్ళని నిలదీసే కార్యక్రమం మేము చేయాలనేది మా నాయకుడి తాలూకా వాచ. జనప్రకాశ్, మీరు అనేక కార్మిక సంఘాలకు నాయకుడిగా వ్యవహరించారు. వాస్తవంగా ఒక పరిశ్రమలు వచ్చేటప్పుడు కాస్త విద్యుత్ రాయితీలు ఇచ్చినంత మాత్రాన, కొద్దిగా భూమి ధర తగ్గించి కాస్త దీర్ఘకాలం పట్ల లీజుకి ఇచ్చినంత మాత్రాన పెద్ద ఎత్తున పరిశ్రమలు హైదరాబాద్ చుట్టుపక్కల వస్తున్న వాస్తవ పరిస్థితులు మీకు తెలుసు. వాస్తవంగా ప్రత్యేక హోదా వచ్చినట్లయితే అది రాష్ట్రంగా ఒక రాష్ట్రానికి ఏ రకంగా బాగా చేయూతనిస్తుంది, ఒక రాష్ట్రం బాగా అభివృద్ధి చెందడానికి ఎలాంటి అవకాశాలు కనిపిస్తుంది? ఇది తెలంగాణ ప్రాంతానికి సంబంధించినప్పటికీ కాకపోయినప్పటికీ కూడా యూపీఏ ప్రభుత్వం క్యాబినెట్ డెసిషన్ తీసుకొని విడిపోయిన తర్వాత ఆంధ్ర ప్రాంతానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి, ప్రత్యేక కేటగిరీ హోదా ఇవ్వాలని డెసిషన్ తీసుకుంది. ఆ డెసిషన్ గురించి ఇవాళ చంద్రబాబు కానీ వెంకయ్యనాయుడు కానీ మాట్లాడలేదు. అదే 2 సార్లు పార్లమెంట్లో బిల్లు మొన్న ఢిల్లీ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత అసలు ఏ మంత్రి నోటు వెంబడి, ఏ ఎమ్మెల్యే నోటు వెంబడి, ఏ ప్రజాప్రతినిధి నోటు వెంబడి కనీసం ప్రత్యేక హోదా అనే మాట కూడా రావట్లేదంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా మోడీని అడిగే పరిస్థితులు లేడు, ప్రశ్నించే పరిస్థితి లేడు. దానికి ప్రధాన కారణం ఇక్కడ నోటుకు కోట్ల రూపాయలు. ఏ విధంగానైనా గట్టిగా ఒత్తిడి చేస్తే మోడీ మీద బేడీలేసి లోపలేస్తారనే భయంతో చంద్రబాబు దాదాపు 5 కోట్ల మంది ఆంధ్ర ప్రాంత ప్రజల్ని తాకట్టు పెట్టి ప్రత్యేక హోదా గురించి మాట్లాడలే. ఆయన పార్ట్నర్ వెంకయ్యనాయుడు రాజ్యసభలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. ఖచ్చితంగా 5 సంవత్సరాలు కాదు, ప్రైమ్ మినిస్టర్ ఆ రోజు మన్మోహన్ సింగ్ 5 సంవత్సరాలు ప్రత్యేక కేటగిరీ హోదా ఇవ్వాలంటే ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు సరిపోదు, మాకు 10 సంవత్సరాలు కావాలా, 100 రోజుల్లో మా ప్రభుత్వం వస్తుంది, మేము తప్పకుండా ప్రత్యేక హోదా ఇస్తున్నాం. వెంకయ్యనాయుడు పార్లమెంట్ సాక్షిగా ఆయన సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళిద్దరు కలిసి ఆంధ్ర ప్రాంత ప్రజలను డోకా చేస్తూ, ఇటు తెలుగుదేశం కానీ బీజేపీ కానీ డోకా చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఉద్యమం చేయాల్సిన బాధ్యత ఉంది. ఇక ప్రత్యేక హోదా రాదు, నీతి ఆయోగ్ మేము రాసినాం, ఫైనాన్స్ కమిషన్ చెప్పలేదు, ఇవన్నీ క్వైట్ మీనింగ్లెస్. ఏ ఫైనాన్స్ కమిషన్ చెప్తే నువ్వు 1,65,000 కోట్ల రూపాయలు బీహార్లో ప్రకటించిన ప్రైమ్ మినిస్టర్ చెప్పమనండి. ఏ నీతి ఆయోగ్ చేసావు? వీళ్ళు ఒక 13 పేజీల మెమరాండం ఇస్తే దాని మీద ఎండార్స్మెంట్ రాస్తారు ఆయన ప్రైమ్ మినిస్టర్. ప్రత్యేక హోదాకి సూటబులా, ప్రత్యేక ప్యాకేజీ సూటబులా అని రాసింది ప్రైమ్ మినిస్టర్. ప్రత్యేక హోదా లేదు అని నీకు తెలిసిన తర్వాత నీతి ఆయోగ్కి ఎందుకు రిఫర్ చేసినావు ఆ మాట? ఎందుకు వాళ్ళు చెత్తబుట్టలో వేసినారు? దాని విషయం మాట్లాడే పరిస్థితి లేదా? ఇంకా 11 రాష్ట్రాల్లో ఇవాళ ప్రత్యేక కేటగిరీ ఉంది, అవన్నీ విత్డ్రా చేసినవా? జమ్మూ కాశ్మీర్లో ప్రత్యేక హోదా ఉంది, విత్డ్రా చేస్తారా? అక్కడ మీ ప్రభుత్వం ఉంది, మీకు ఎలక్షన్. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను విత్డ్రా చేసుకునే ఆలోచన లేదని కూడా ఒక ప్రశ్నకు సమాధానం. ఇప్పుడు కొంతమంది బీజేపీ వాళ్ళు ఏం తప్పుడు ప్రచారం చేస్తారంటే అసలు ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల లాభం లేదండి, మోసం చేసిన వాళ్ళు అయితే మేము ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే లాభం చేసిన వాళ్ళు అవుతారని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. ఏం మాటలండి? హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు ప్రైమ్ మినిస్టర్ సాక్షాత్ వైజాగ్ వచ్చిండు, ఈసారి అక్కడే ఉన్నాడు. మేము 1000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పిండు. నిజంగా ప్రధానమంత్రి ఇచ్చిండా? 600 కోట్ల రూపాయలు ఇచ్చాడు, 400 కోట్ల రూపాయలు ఎగబెట్టిండు. చంద్రబాబు అడిగిందా? అయ్యా నువ్వు ఆ రోజు 15 రోజులు 11 రోజులు అక్కడ మకాం పెట్టినావు, 1000 కోట్ల రూపాయలు ప్రైమ్ మినిస్టర్ ఇస్తానన్నాడు, అయ్యేలేదని అడిగే ధైర్యం లేదు. ఆయన ఒక కేసులో ఇరుక్కుండు కాబట్టి కుక్కిన పేరులాగా, చెప్పు కింద తేలులాగా చంద్రబాబు ఉండి ప్రత్యేక హోదా అడిగే పరిస్థితి. ఇంకొక విషయం, ఇప్పుడు చెప్పినట్టు ప్యాకేజీ ఇవ్వడం అనేది దయాదాక్షిణ్యాలండి. ఇస్తారని ఇవ్వకపోతే ఎవడు అడిగే హక్కు లేదు. ఎస్, మా ఫైనాన్షియల్ పొజిషన్ బాగలేదు, మేము ఇద్దామనుకున్నాం, ఇవ్వలేదు. కానీ అదే ప్రత్యేక కేటగిరీ హోదా అయితే రైట్ఫుల్గా ఈవెన్ కోర్టు పోయి కూడా డబ్బులు తెచ్చుకోవచ్చు. ఓకే ఓకే దేవిప్రసాద్ గారు, వాస్తవంగా ఈ ప్రత్యేక హోదా ఉద్యమం పెద్ద ఎత్తున ప్రారంభమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ప్రజల మనోభావాలు కూడా ఆ దిశగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ఏకంగా ఈ నెల 26 నుంచి ఆమరణ దీక్ష కూడా దిగుతున్న సందర్భంలో ఉంది. ప్రత్యేక హోదా ఆశాశ్వాస అంటే ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ఒక రకంగా ముందడుగు వేయాలంటే ప్రత్యేక హోదానే సాధ్యం. ఇది ఒక రకంగా హక్కు, ఈ హక్కు ద్వారానే చాలా అంశాలు పరిష్కారం అవుతాయని ఒక రకమైన విశ్వాసంతో ఈ పోరాటం సాధ్యమవుతుంది.
కేంద్ర ప్రభుత్వ తీరు ఇప్పటివరకు మన చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కలిసి వచ్చిన తర్వాత ఇప్పటివరకు కూడా ఆ అంశాన్ని కూడా ప్రస్తావించకుండా ఒక్కసారి కలిసి వచ్చిన తర్వాత మళ్ళీ అలాంటి ప్రయత్నాలు ఏమైనా జరిగినట్టు దాఖలాలు కూడా అక్కడ కనిపించట్లేదు. అంటే ఒకటి ఇవాళ ప్రజలు ఎందుకు ఆంధ్ర ప్రజానీకమంతా కూడా ఈ ప్రత్యేక హోదా వలన మా జీవన ప్రమాణాలు పెరుగుతాయి, మా ప్రాంత అభివృద్ధి జరుగుతుందనేటువంటి ఒక విశ్వాసాన్ని కలిగించింది టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ. ఎందుకంటే అప్పుడేమో లోకసభలో బిల్లు ప్రవేశపెట్టే సందర్భంగా ఆంధ్ర ప్రజలకి అవసరమైనటువంటి ఆదుకుంటామనే పేరుతో నీకు ప్రత్యేక హోదా ఇస్తాం, ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినటువంటి వెంకయ్యనాయుడు కానీ అరుణ్ జైట్లీ కానీ ఆ రోజు ఆమోదించినటువంటి మొత్తం లోకసభ సందర్భంగా తర్వాత కూడా అసలు ప్రత్యేక హోదా వలన మీకు ఏమీ లాభాలు లేవు అంటే లాభాలు లేనటువంటి సంగతి అప్పటికే అనేక రాష్ట్రాలకి హోదాలు ఉన్నాయి. ఆ హోదాలలో ఎవరెవరికి ఎన్ని నిధులు విడుదల చేసినటువంటి విషయాలు తెలిసి ఉండి కూడా ఈ ప్రత్యేక హోదా వలన సమస్యలు పరిష్కరిస్తామనేటువంటి ఒక అభూత కల్పన అయినటువంటి మాటని ఆ రోజు విచ్చలవిడిగా ప్రచారం చేసి మేము అధికారంలోకి వస్తే ఈ ప్రత్యేక హోదా తెచ్చి ఆంధ్రని ఒక నందనవనంగా చేస్తాం, ఒక బృందావనంగా చేస్తామనేటువంటి మాటల్ని ఎన్నికల్లో ఓ మేనిఫెస్టోలో పెట్టి విశ్వాసం కలిగించినటువంటి మోడీ కానీ చంద్రబాబు కానీ ఇద్దరి వలన ఇలా తెలంగాణ ఆంధ్ర ప్రజానీకం మీరు ఇచ్చినటువంటి మాటను నిలుపుకోండి అనేటువంటి ఒక డిమాండ్ను మాత్రమే ఇవాళ ఆంధ్ర ప్రజానీకం పెడతా ఉంది. ఒకవైపు అది పెడతా ఉంటే ఇవాళ మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంది, ప్రత్యేక హోదా వల్ల మీకు వచ్చేటువంటి ఏ లాభము లేదు, మేము ఇచ్చినటువంటి సాక్షాత్తుగా లోకసభలో ఇచ్చినటువంటి మాటతో మా తెలంగాణలో భాష అయితే తూతుంపలు అంటారు, తూతుంపలు అంటే ఇది ఉత్తదే అని అటువంటి పద్ధతిలో ఇవాళ మాట్లాడేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇవాళ ప్రత్యేక హోదా అనేటువంటిది అలా ఆ ప్రజలకు సంబంధించినటువంటి హక్కుగా భావించి వెంటనే ప్రత్యేక హోదా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఒక ప్రత్యేక హోదా వల్లనే ఆంధ్ర ప్రజానీకం జీవన ప్రమాణాలు పెరగవనుకుంటే దానికి అడిషన్గా మీరు ఇంకేమైనా ఇవ్వండి. ఇవాళ ఒక ఆంధ్రలో చేస్తున్నటువంటి పరిస్థితి కాదు ఇవాళ మోడీ ప్రభుత్వం. బీహార్లో కూడా మేము ప్రత్యేక హోదా ఇస్తామని లోకసభ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. పెద్ద ఎత్తున లోక్సభ సీట్లన్నీ అక్కడ తెచ్చుకున్న తర్వాత ఇవాళ చెప్తున్నటువంటి పరిస్థితి ఏంది, 1,75,000 కోట్లు 1,20,000 కోట్లు ప్యాకేజ్ ఇస్తామని చెప్పి ఇవాళ నితీష్ కుమార్ను ఒక వేటాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది, చేంజింగ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ఇప్పటికి కూడా అటు బీహార్లో కానీ ఇటు ఆంధ్రలో కానీ ఇచ్చిన మాటను నిలబెట్టుకునేటువంటి ఒక ప్రభుత్వంగా ఇవాళ బోన్లో మోడీ ప్రభుత్వం నిలబడ్డది. దీనికి స్పష్టమైనటువంటి జవాబు రేపు బీహార్ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. కాబట్టి ఇటువంటి సందర్భంలో మరి ఆంధ్ర ప్రజానీకం చేస్తున్నటువంటి ఆందోళనకి వాళ్ళ ధర్మాగ్రహానికి తప్పకుండా జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత ఇలా కేంద్ర ప్రభుత్వానిది. కానీ ఇలా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటంటే పుండు మీద కారం చల్లినట్టు ఆ మున్రెడ్డి అనేటువంటి ఆత్మహత్య సందర్భంగానైనా అక్కడ అనేక వామపక్ష పార్టీలు, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ పార్టీ ఎవరికి వాళ్ళుగా తమ ఉద్యమాల్ని ఆ ప్రజల పక్షాన్ని ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నాన్ని కొల్లగొట్టడానికి గల్లీలో చేయకుండా ఢిల్లీలో పోయి ఒక ధర్నా స్పాన్సర్డ్ ప్రోగ్రాం పెట్టినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీది. ఇక్కడ ఎవరు మాట్లాడరు ప్రత్యేక హోదా గురించి, ఎవరైనా మాట్లాడితే బుజ్జగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పైగా ఢిల్లీలో మాత్రం ధర్నా పెట్టి మాకు ప్రత్యేక హోదా కావాలనేటువంటి మొసలు కన్నీలు గారుస్తున్నటువంటి సందర్భాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు పర్యటన తర్వాత ఎవరు కూడా నోరు విప్పినటువంటి పరిస్థితి. అంటే మొత్తంగా ఇవాళ పబ్లిక్ని అందరినీ కూడా ఇక ప్రత్యేక హోదా రాదు, మనం ఈ ప్రత్యేక ప్యాకేజీతో కడుపు నింపుకుందాం, ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీలోనే మన జీవితాలు బాగుపడతాయనేటువంటి ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఇంజెక్ట్ చేసే విధంగా ఇవాళ ఆ పార్టీ విద్రోహం చేస్తూ ఉన్నదనేటువంటిది ఇవాళ ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశానికి ఏదో ఇస్తే మేము తెలంగాణ కానీ మిగతా రాష్ట్రాలు ఎవరు ఇవాళ బీహార్లో ప్యాకేజ్ ఇస్తే మేము ఎవరూ వ్యతిరేకించడం లేదు, దానికి వ్యతిరేకంగా ధర్నాలు చేయడం లేదు. రేపు ఆంధ్రకి ఇచ్చినా తెలంగాణ ప్రయాణికి ధర్నాలు చేయదు, వ్యతిరేకం చేయదు. కాకపోతే తెలంగాణ ప్రయాణికి ఉన్నటువంటి సమస్యలు, 2 రాష్ట్రాలు విడిపోయినటువంటి సందర్భంగా 2 ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే 2 ప్రాంతాలకు సంబంధించినటువంటి అభివృద్ధి మీద ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలు ఇవ్వాలని ఇవాళ తెలంగాణ ప్రయాణికం కూడా కోరుకుంటా ఉంది. ఎందుకంటే విద్యుత్కు సంబంధించినటువంటిది కానీ, నీటి విషయంలో కానీ, ఇక్కడ ఉండేటువంటి మౌలిక సౌకర్యాల కల్పనకి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ ఇవ్వాలని కూడా ఇవాళ తెలంగాణ ప్రయాణికం కోరుకుంటా ఉంది. అంతే తప్ప ఇవాళ ఆంధ్ర ప్రయాణికానికి ఇస్తే ఇంకొక ప్రయాణికం అంతా ఎగిసిపడతారు, ఉవ్వెత్తున ఉద్యమాలు లేస్తాయి అని కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఇవాళ ఆంధ్ర ప్రయాణికి అన్యాయం చేస్తున్నటువంటి బీజేపీ పార్టీకి సరైనటువంటి ఒక ప్రాంతంలో అభివృద్ధి జరిగితే మరో ప్రాంతం అడ్డుకుంటుందనే సాగు చెప్పాల్సిన అవసరం లేదంటారు. అదే డెఫినెట్గా ఏ ప్రాంత అభివృద్ధి ఆ ప్రాంత ప్రజల హక్కండి. ఇలా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కావాలని ఆ తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి కావాలి, తెలంగాణ ప్రజలకు మౌలిక సౌకర్యాలు ఉండాలి,
తెలంగాణ ప్రాంతం వివక్షల నుండి అసమానతల నుండి పెళ్ళుకి వచ్చినటువంటి ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చేసుకునేటువంటి మా సామాజిక హక్కు, మా హక్కు, అభివృద్ధి మా పౌర హక్కు అనేటువంటిది అనేక సందర్భాల్లో చెప్పినాం. దాన్ని మర్చిపోయి ఇలా పై రాష్ట్రం మీద వేసేసి ఈ రాష్ట్రం మీద కొట్టేసి అసలు ఎవరిని కూడా ఏం చేయకుండా చేసేటువంటి పరిస్థితి సరైంది కాదు. ఓకే, బీజేపీ నేత శ్రీనివాసరాజు గారు విజయవాడ నుంచి లైవ్లో ఉన్నారు. శ్రీనివాసరాజు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్, నమస్తే. ఏకంగా బీజేపీ ఇక ప్రజల బోన్లో నిలబడి ఉంది. బోన్లో నిలబడ్డ బీజేపీ ఇప్పుడు ప్రజలకి ఏం సమాధానం చెప్పబోతుంది? కేవలం ప్రత్యేక హోదా అంశమే కాదు, పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు. ప్రత్యేక హోదా అంశంతో పాటు దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల విలువైన హామీని కేంద్ర ప్రభుత్వం గుప్పించిన నేపథ్యంలో మీరు ప్రజలకు ఏం సమాధానం చెప్పబోతున్నారో, అసలు మీ కార్యాచరణ ఏంటి? ఇప్పుడు మన మిత్రులు మాట్లాడేది చూస్తుంటే ఆశ్చర్యం కలిగిస్తుందండి. ఇప్పుడు వీళ్ళకి ఆంధ్ర ప్రాంతం, తెలంగాణ నాయకులకి ఆంధ్ర ప్రాంతం మీద అంత ఇదేంది ఒకటి. 2, ఆ రోజున వెంకయ్యనాయుడు గారు ఆ విధంగా అరే మీరు సార్, మీరు ఆంధ్రప్రదేశ్ మాట్లాడండి శ్రీనివాసరాజు గారు, మీరు కంటిన్యూ చేయండి. నేను చెప్పే కూడా వినండి. ఆ రోజున వెంకయ్యనాయుడు గారు రాజ్యసభలో పట్టుబట్టకపోతే ఈ రోజున ఈ మాత్రం కూడా బెనిఫిట్ వచ్చే విషయం కాదనేది అందరికీ నగ్న సత్యం. ఆ రోజు పోరాటం వల్ల ఒక హామీ వచ్చిందంటారు. జగన్ గారు కానీ మరి కాంగ్రెస్ నాయకులు కానీ పోరాటం వల్లనే ఒక హామీ వచ్చింది. జనతా పార్టీ వెంకయ్యనాయుడు గారు వల్లనే సాక్షాత్ ప్రధానమంత్రి గారు రాజ్యసభకు వచ్చి హామీ ఇవ్వటం, ఆ విధంగా మరి చేస్తామని చెప్పడం జరిగింది. ఇది ఈ రోజున ఆ రోజున జగన్ గారు ఎంపీగా ఉన్నారు. లోక్సభలో కానీ మరి ఎక్కడైనా కానీ వైఎస్ఆర్సీపీ కానీ మరి ఈవెన్ తెలుగుదేశం పార్టీ నాయకత్వం కానీ మరి కమ్యూనిస్ట్ నాయకత్వం కానీ మరి వీళ్ళు టీఆర్ఎస్ చెప్తున్న వీళ్ళు కానీ ఎవరైనా ఆంధ్రప్రదేశ్ గురించి ఒక్క మాట రైట్ చేశారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క ఇబ్బందులు మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారా? ఈ విధంగా లేని వాళ్ళు ఈ రోజున భారతీయ జనతా పార్టీ వలన ఈ మాత్రం జరిగితే మరి వీళ్ళు వచ్చి ఈ రోజున ప్రత్యేక హోదా అంటారు. భారతీయ జనతా పార్టీ డెఫినెట్గా రాష్ట్ర పార్టీ ప్రత్యేక హోదా రాష్ట్రానికి తీసుకువస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక హోదా ఇవ్వడానికి సిద్ధంగానే ఉంది. కానీ ఇది కొంచెం టైం పడుతుందని చెప్పి ఈ లోపల చట్టంలో ఉన్న అన్ని వరుసగా మరి రాష్ట్రానికి ఇవ్వటం జరుగుతున్నది. వీళ్ళ 50 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీని ఛాలెంజ్ చేసిన ఈ ప్రాంతంలో పరిశ్రమలు పెడితే వద్దన్నావా? ఈ ప్రాంతంలో కేంద్ర సంస్థను తీసుకొస్తే మేము వద్దన్నావా? రాష్ట్ర ప్రజలు ఎవరైనా వద్దన్నారా? మరి ఒక్క సంవత్సరంలో 6 ఇన్స్టిట్యూషన్స్ కేంద్ర సంస్థల్ని తీసుకొచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి ఉంది. అది చట్టంలో ఉందా? మరి చట్టంలో పట్టే కదా ఈరోజు చట్టంలో తీసుకొచ్చింది. ఆ రోజున జయరాం రమేష్ గారు తయారు చేసిన ముసాయిదా ఒకసారి చదవమనండి. మరి ఆ ముందు ముసాయిదాలో ఉంది, రాజ్యసభలోకి వచ్చిన తర్వాత హామీలు ఏ విధంగా వచ్చినాయి, దాన్ని ఏ విధంగా తీసుకొచ్చారు, దాన్ని చూసిన తర్వాత వీళ్ళు మాట్లాడే ఉంది. జగన్ గారు కానీ ఎవరికి కూడా ప్రత్యేక హోదా మీద కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కానీ కమ్యూనిస్టులు కానీ ఆ రోజు సిపిఎం రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ సైలెంట్గా ఉంది. వాళ్ళ సిపిఐ మాకు సంబంధం లేదండి. మరి మిగతా తెలుగుదేశం పార్టీ నాయకత్వం కూడా మేము చెప్పేది ఏంటి, కాంగ్రెస్ నాయకత్వం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక్కళ్ళు కూడా ఒక్క ఇష్యూ కూడా పార్లమెంట్లో మాట్లాడిన పాపాన పోలా. జగన్ గారికి ఆ రోజు మాట్లాడకుండా ఈ రోజున ప్రత్యేక హోదా నైతిక హక్కు ఎక్కువ ఉంది. ఒకటి ఇదొక పద్ధతి. 2 అసలు ప్రత్యేక హోదా మీద ఏముందో బహిరంగ చర్చకి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రత్యేక హోదా వలన మరి ఈ రోజున ఈశాన్య రాష్ట్రాలు ఈ 50-60 సంవత్సరాల కాలంలో ఎంత డెవలప్ అయినాయి, ఎంత కేంద్ర ప్రభుత్వం వాటికి కేటాయింపులు జరుగుతుంది. మొత్తం మీద కేంద్ర బడ్జెట్లో 4,500 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రాలకు కేటాయింపులు జరుగుతున్నాయి. యావరేజీ వాళ్ళు ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం మన రాష్ట్రానికి రూపాయలు మాత్రమే. మాట్లాడేప్పుడు నేను విన్నాను సార్, నేను చెప్పిన తర్వాత విన్న తర్వాత మీరు అడగండి, నేను చెప్తా. 1,500 నుంచి 1,600 కోట్ల రూపాయలు మాత్రమే కేంద్ర ఉన్న రూల్ ప్రకారం మన రాష్ట్రానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకటి. 2 ఇది డైరెక్ట్గా ప్రజలకు సంబంధం లేదు. ఒకటి. 2వ పాయింట్ మరి పరిశ్రమలకు శ్రీనివాసరాజు గారు
ప్రజలకు సంబంధం లేని అంశం ప్రత్యేక హోదా అంశం ప్రజలకు సంబంధం లేదంటారు అంతేనా? చెప్పండి సార్. రాజుగారు ఒక్క విషయం ప్రత్యేక అండి. హోదా అంశం ప్రజలకు సంబంధం లేదు. నేను చెప్పేది సార్, నన్ను పూర్తి చేయనివ్వండి. మీరు ఒకసారి ఆ పాయింట్ ఇక్కడ కూర్చున్న వాళ్ళ డైరెక్ట్ గా శ్రీనివాసరాజు గారు ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా నేను ఆ అంశాన్ని పాయింట్కి వస్తా. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా అంశాన్ని ప్రజలకి- ఒకటికి 2 సార్లు నేను అడుగుతున్నారు. చెప్పాను సార్. ప్రత్యేక హోదా అది అంశం క్లారిఫై చేస్తా. యా ఎంతసేపు సార్? నేను చెప్తాను సార్. చెప్పండి. ప్రజలకి డైరెక్ట్ గా సంబంధం లేదు, ఇండైరెక్ట్ గానే సంబంధం ఉంది. ఇండైరెక్ట్ గానే బెనిఫిట్ ఉంటుంది. ఈ పరిశ్రమలకి పన్ను రాయితీలు ఇవ్వటం వల్ల, ప్రత్యేక హోదా వలన, పన్ను రాయితీల వలన మన ప్రాంతానికి పరిశ్రమలు వస్తాయి. మరి ఆ ప్రాంతంలో ప్రజలకు ఉద్యోగాల అవకాశం వస్తాయి, నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది, ఉపాధి అవకాశాలు కల్పించబడతాయి. మరి ఆ ప్రజలు విధంగా కదా వాళ్ళు. బెనిఫిట్ వస్తుంది. రెండు ఓకే. మన మిత్రులు చెప్పారు ఓకే సార్. 90% రాయితీ. ఓకే, మళ్ళీ వస్తా శ్రీనివాసరెడ్డి గారు. పరిశ్రమలకి. శ్రీనివాసరాజు గారు. సార్, కాదు శ్రీనివాసరాజు గారు ఒకే ఒక శ్రీనివాసరాజు గారు మళ్ళీ